ఈరోజు కథ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడైతే ప్రేమ క్యారెక్టర్ని మార్చేశారు. కొత్త అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. అలాగే భాగ్యం దాచిన సీక్రెట్ని కూడా మనకి చూపిస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి. అండ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు కూడా డైలీ ఇలా పెట్టాలనిపిస్తుంది. సో ఈరోజు ఏం జరుగుతుంది అంటే, వల్లి ప్రెగ్నెంట్ కాబట్టి రామరాజు గ్రాండ్గా పార్టీ చేయాలనుకుంటాడు. సో ఫంక్షన్ చేసి అందరినీ పిలవాలనుకుంటాడు. దానికోసమని ఏర్పాట్లు చేస్తారు. అలాగే వల్లి చీర విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే వాళ్ళ అత్తగారు వచ్చి చీర నగలు ఇస్తుంది. అండ్ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ భాగ్యం మాత్రం చాలా టెన్షన్ పడిపోతుంది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళ ఆయన అయితే డౌట్ చెప్తాడు. ఇదేంటి ఏమొచ్చినా కూడా మింగేస్తావుగా, ఇవెందుకు వద్దంటున్నావు అని అడుగుతూ ఉంటాడు. అయితే భాగ్యం ఇక్కడ ఒక సీక్రెట్ని చూపిస్తూ ఉంటారు. అయితే డాక్టర్ కాల్ పట్టుకొని నా కూతురు ప్రెగ్నెంట్ అని చెప్పమని చెప్పి డాక్టర్ని భాగ్యం బ్రతిమలాడుతుంది. సో ఈ ప్రెగ్నెంట్ అంతా కూడా డ్రామా అన్నమాట. సో ఈ విషయం భాగ్యానికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలీదు. ఈ విషయం గురించి భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మనకి ప్రేమ క్యారెక్టర్ని చూపిస్తూ ఉంటారు. సో కొత్త అమ్మాయి వచ్చింది కదా, సో తన ఎంట్రీ కూడా ఉంటుంది. అయితే బల్లి గురించి తను భయపడుతూ అందరి ముందు ధీరజ్ని హగ్ చేసుకుని చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇక ఈ సీన్లోనే మనకి ఆ అమ్మాయి ఫేస్ని రివీల్ చేస్తారు. ఇక అందరూ కూడా నవ్వుతారు, బల్లిని చూస్తూ భయపడ్డావేంటి అని చెప్పి. ఇక బల్లికే ఎంత సీన్ చేసావని భాగ్యం అంటుంది. కొన్ని బల్లిలు సైలెంట్గా కనిపిస్తాయి కానీ అసలు నమ్మకూడదని భాగ్యాన్ని ఇంకా తన కూతుర్ని వల్లిని కలిపి తిడుతూ ఉంటుంది నర్మద. ఇక వాళ్ళ అత్తగారు కూడా ఒక చేయి వేస్తూ ఉంటుంది. ఇదంతా అర్థమయ్యి వాళ్ళు అలాగే చూస్తూ ఉంటారు. ఇక ఫంక్షన్ అంతా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంతలో రామరాజు కూతురు వచ్చి చాలా హడావిడి చేస్తూ ఉంటుంది. అన్ని తనే చేస్తానన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అలాగే నర్మద పేరెంట్స్ కూడా వస్తారు. ఎవరు పిలిచారు అన్నట్టుగా రామరాజు ఆలోచిస్తూ ఉంటే, నేనే